భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ నేత డాక్టర్ చెన్నమనేని వికాస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శ్యాంప్రసాద్ ముఖర్జీ బాటలో నడవాలని, కుటుంబంతో పాటు దేశాన్ని కూడా పరిరక్షించాలని, వారి సేవలు ఇప్పటికీ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్, ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర్, చిర్రం తిరుపతి, నాయకులు పెరుక గంగాధర్, రామ్రెడ్డి, వెంకటరెడ్డి, వంకాయల కార్తిక్, బందెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖర్జీ ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం, భారత్ మాతా కీ జై. మా చందుర్తి మండల కేంద్రంలో ఈరోజు చెట్టు నాటినాం. అలాగే అన్ని గ్రామాల్లో ప్రతి బూత్ కూడా 5 చెట్లు నాటి ఆ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వాళ్ళ ఆశయాల్లో మనం నడవాలని కోరుకుంటూ, మన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉండి మెజారిటీ సీట్లు సాధించడానికి పార్టీ కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కోరుకుంటున్నాను. శ్యామా ప్రకాష్ ముఖర్జీ మరి దేశం కోసం మరి వారు జమ్మూ అండ్ కాశ్మీర్లో మరి జూన్ 23వ తారీఖు నాడు వారు చనిపోవడం జరిగింది. వారి స్మారకార్థం మరి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు బలిదాన్ దివస్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు చందుర్తి మండల హెడ్ క్వార్టర్స్లో మొక్కలు నాటడం జరిగింది. మరి శ్యామా ప్రకాష్ ముఖర్జీ మనం మర్చిపోవద్దు. ఒక ఫ్రీడమ్ ఫైటర్. మరి ఏక్ దేశ్ దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చెలేగా అని నినాదంతో జమ్మూ అండ్ కాశ్మీర్లో వెళ్ళి మరి ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి శ్యామా ప్రకాష్ ముఖర్జీ. అందుకే మనం మర్చిపోకుండా మన ఈరోజు మాకే నామ్ ఏక్ పేడ్ అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాము. తల్లి ఎలా అయితే కుటుంబాన్ని కాపాడుతుందో, ఒక చెట్టు కూడా సమాజాన్ని కాపాడుతూ ఉద్దేశంతో మరి వారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో మరి కార్యకర్తలు ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరు చేస్తే మరి మన ఆరోగ్యం, పర్యావరణం బాగుంటుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అందరూ ప్రతి ఒక్క సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.